అరకు పార్లమెంట్ సర్వతోముఖాభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పాలకుల నిర్లక్ష్యంతో వెనకబడిన సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జగన్ హామీనిచ్చారు. గిరిజన సంక్షేమం కోసం పాటుపడిన కొత్తపల్లి గీత రాజన్న దొరలను గెలిపించాలని ప్రజలను కోరారు. అడవి బిడ్డల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీల దాకా, ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల దాకా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా సవినీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నా. నా ఎడమ వైపున రాజన్న దొర ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే, 2 సార్లు మీకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. రాజన్న దొర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా సవినీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నా. ఒక్కటి చెప్పాలి, రాజన్న దొర అనే మంచి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ తానేమీ పెద్ద చేయలేకపోయిండొచ్చు. కారణం, ముఖ్యమంత్రి మంచోడైతే ఎమ్మెల్యేలు పనిచేయగలుగుతారు. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నాను, రాజన్న దొరను చూసి కాదు ఓటేయాల్సింది, జగనన్నను చూసి ఓటేయండి. ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తాను, నడిపిస్తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అని చెప్పి నేను హామీ ఇస్తున్నా. మీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా ఇప్పటికే పరిచయం ఉన్న గీతమ్మను పరిచయం చేస్తున్నాను. ఆర్డీఓగా తాను పనిచేసింది, చదువుకున్న వ్యక్తి, పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి, మంచి చేస్తుందన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. గీతమ్మను కూడా ఆశీర్వదించవలసిందిగా ఎంపీ అభ్యర్థిగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నా. గీతమ్మను ఎందుకు ఆశీర్వదించాలి అనంటే కారణం, గీతమ్మ గవర్నమెంట్లో పనిచేసింది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి భూమి ఇచ్చే కార్యక్రమం గొప్పగా చేయాలి. అలా భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి పేదవాడికి అందించాలి అనంటే గీతమ్మ తెలిసింది కాబట్టి గొప్పగా చేస్తుందన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి కాబట్టి గీతమ్మకు టికెట్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరూ కూడా వీళ్ళిద్దరిని, వీరితో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీల దాకా, వార్డు మెంబర్ల దాకా అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించవలసిందిగా సవినీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నా.